ఈరోజు టాపిక్ వచ్చేసరికి కాన్స్టిట్యూషన్లో మనం పార్ట్స్, ఆర్టికల్స్, షెడ్యూల్స్ అంటాం కదా. ఒకసారి అదేంటో చూద్దాం. సో కాన్స్టిట్యూషన్ వచ్చేసరికి దీన్ని మనం సుప్రీం లా అని అంటాము. సుప్రీం లా అని అంటూ ఉంటాము. మనకి దీన్ని 3 పార్ట్స్లో తీసుకుంటే ఫస్ట్ వన్ అనేది పార్ట్స్ అంటాము, సెకండ్ ఆర్టికల్స్, అందులో షెడ్యూల్స్. ఓకేనా. ఒకసారి పార్ట్స్ అంటే ఏంటో చూద్దాం. మనకి కమెన్స్మెంట్ అంటే మనకి ఈ యొక్క స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి 22 పార్ట్లు ఉండేవి. బట్ ఆఫ్టర్ సమ్ ఏవైతే కొత్తగా యాడ్ చేశారో మనకి 3 పార్ట్స్ అనేవి యాడ్ చేయడం జరిగింది. సో మనకి టోటల్ 25 ఉన్నాయి. అంటే ఆఫ్టర్ కమెన్స్మెంట్ మనకి 25 పార్ట్స్ అనేవి ఉన్నాయి. బిఫోర్ కమెన్స్మెంట్ 22 పార్ట్స్ అనేవి మనకి ఉండడం జరిగింది. ఈ యొక్క పార్ట్స్ అంటే ఏంటంటే ప్రతిదీ కూడా బ్రాడ్గా ఉంటుంది. అంటే మనకి ఏంటంటే స్పెసిఫిక్ టాపిక్ అవనివ్వండి, లేదంటే కంటెంట్ అవనివ్వండి, ఇండెక్స్ అవనివ్వండి, ప్రతిదీ కూడా బ్రాడ్గా డివిజన్ చేస్తారు. అలానే స్పెసిఫిక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి చాప్టర్ వైజ్గా ఉంటాయి. లైక్ మనకి ఒక బుక్లో తీసుకునేసరికి ఇండియన్ పాలిటీలో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్స్ కానీ, లేదు అంటే మనకి ఏదైతే ఫండమెంటల్ రైట్స్ కానీ, ఫండమెంటల్ డ్యూటీస్ అన్ని కూడా మనకి సపరేట్ టాపిక్స్ అనేవి ఎలాగైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్రాడ్గా ఉంటాయన్నమాట. దానివల్ల మనకి ఆ చాప్టర్స్ అనేవి విజువలైజ్ అవుతూ మనకి కాన్సెప్ట్ తీసుకొస్తాయి. అలా ఎగ్జాంపుల్ చూసుకునేసరికి పార్ట్ 3 మనకి ఫండమెంటల్ రైట్స్, అలాగే పార్ట్ 4 మనకి డిపిఎస్పి. ఓకేనా. అలాగే పార్ట్ 15 వచ్చేసరికి మనకి ఎలక్షన్స్. అలాగే ఈ పార్ట్ 5 ఎలక్షన్స్ అయ్యాయో అలానే మనకి పార్ట్స్ అన్ని కూడా ఒక స్పెసిఫిక్ టాపిక్గా ఉంటాయి. అలాగే ఏవైతే మనకి ఆర్టికల్స్ ఉన్నాయో, మనకి షెడ్యూల్స్ ఉన్నాయో, ఆర్టికల్స్ ఉన్నాయో, ఈ ఆర్టికల్స్ అన్ని కూడా మనకి ఈ యొక్క పార్ట్స్ నుంచి డివైడ్ చేసింది. అంటే చూడండి, పార్ట్స్ ఆర్ డివైడ్ టు ఆర్టికల్స్. ఏవైతే పార్ట్స్ ఉన్నాయో మనకి అవి డివైడ్ చేస్తాం ఆర్టికల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ అనేది ఒకటి ఉంది. ఈ పార్ట్లో మనకి ఒక 10 ఆర్టికల్స్ ఉంటాయి. అంటే ఇదే మనకి టాపిక్ అయితే ఈ ఆర్టికల్ అనేది సబ్ టాపిక్. ఓకేనా. అంటే ప్రతిదీ కూడా డీటెయిల్డ్ పోర్షన్లో ఉంటుంది. ఓకేనా. అంటే పారాగ్రాఫ్ రూపంలో మనకి ఎగ్జాంపుల్ చూసుకునేసరికి డిపిఎస్పి అనేది మనకి పార్ట్ 4 కాబట్టి డిపిఎస్పి పార్ట్ 4. ఇందులో మనకి ఎన్ని ఉన్నాయంట, 36 నుంచి 51 వరకు ఆర్టికల్స్ ఉన్నాయి. ఇందులో మళ్ళీ సబ్ డివిజన్స్ ఉంటాయి. సోషలిస్ట్ అని, గాంధీ అని, అలానే లిబరల్ ఇంటలెక్చువల్ అని మనకు కొన్ని ఇంటలెక్చువల్ అని మనకు ఉన్నాయి కదా. సో ఇలా మనకి పార్ట్స్ అనేవి అంటే ఒక పార్ట్, ఈ పార్ట్ 4th పార్ట్లో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, సబ్ డివిజన్స్, సబ్ టాపిక్స్ ఉన్నాయి, 36 to 51 మాత్రం మనకి ఉన్నాయి. సో ఇలా సబ్ డివిజన్స్ అనేవి చేసుకుంది. దీన్ని మనం చూద్దాం. ఓకేనా. సో పార్ట్స్ అనేవి 25 ఉంటాయి. అవి ఆఫ్టర్ కమెన్స్మెంట్, బిఫోర్ కమెన్స్మెంట్ 22. సో ఈ యొక్క పార్ట్స్ నుంచి మనం ఏం తీసుకొస్తామంటే ఆర్టికల్స్ అనేవి తీసుకొస్తాం. ఈ ఆర్టికల్స్ మనం నెక్స్ట్ ఉండేది 12 షెడ్యూల్స్. సో ముందు మనకి 8 షెడ్యూల్స్ ఉండేవి బిఫోర్ కమెన్స్మెంట్. ఇప్పుడు ప్రజెంట్ 12 షెడ్యూల్స్ అని ఉన్నాయి. సో ఏదైతే షెడ్యూల్స్ ఉన్నాయో ఎక్స్ట్రాగా మనకి ఏవైతే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలో అవన్నీ కూడా మనకి షెడ్యూల్స్ ఉంటాయి. అంటే ఎక్స్ట్రా కామన్ డీటెయిల్స్ ఏవైతే మనకి పార్ట్స్లో కానీ ఆర్టికల్స్లో కానీ ఏవైతే డీటెయిల్స్ మనకు ఉన్నాయో అవంతా కూడా మనకు ఫార్మేట్లో ఉంటాయి. అది ఏ ఫార్మేట్ అంటే టేబుల్ ఫార్మేట్లో. అది కూడా మనకి ఎండ్ ఆఫ్ ద బుక్లో కానీ, ఎండ్ ఆఫ్ ద లెసన్లో కానీ, ఎండ్ ఆఫ్ ద చాప్టర్ మనకి ఉంటూ ఉంటాయి. ఎగ్జాంపుల్ షెడ్యూల్ 8 తీసుకుంటే మనకి షెడ్యూల్ 8 తీసుకుంటే మనకి అఫీషియల్ లాంగ్వేజ్ ఉన్నాయి. మనకి మొత్తం అఫీషియల్ లాంగ్వేజ్ ఎన్ని, 22 అఫీషియల్ లాంగ్వేజ్ ఉన్నాయి. అవన్నీ కూడా రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అంటే అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా మనం ఇవన్నీ అంటాం. అలా మనకి షెడ్యూల్ 8. అలాగే షెడ్యూల్ 7 తీసుకొస్తే మనకి యూనియన్ లిస్ట్ కానీ, స్టేట్ లిస్ట్ కానీ, కాంకరెంట్ లిస్ట్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇందులో పొందుపరచడం జరిగింది. సో దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. వాట్ ఇస్ ద పార్ట్స్, వాట్ ఇస్ ద ఆర్టికల్స్ అండ్ వాట్ ఇస్ ద